గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇది మూవీ స్టోరీ లైన్ వచ్చేసి 1989 లేదా 90కి ఆ టైంలో జరిగే స్టోరీ ఇది. గోదావరి దగ్గర పక్కన లంక గ్రామాలలో బ్రతికిన విశ్వక్సేన్ పాత్ర చిన్నప్పటి నుంచి చిల్లరబందరగా బతికి అలాగే దొంగతనాలు, స్మగ్లింగ్ వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి అలాగే తన లైఫ్ కొనసాగిస్తూ ఉంటాడు. ఒక వయసు వచ్చేసరికి దాని తర్వాత దొంగతనాలు చేస్తూ ఒకనొక సిచ్యువేషన్లో ఆ కంపెనీకి సంబంధించిన సబ్బులకు దొంగతనం చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించి డీలర్షిప్ పొంది దాని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి అంటే ఈ మధ్యలో వార్డు మెంబర్లుగా ఇవన్నీ ఏ విధంగా తనకు పేరు సంపాదించుకున్నాడు, దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యాక తన లైఫ్ ఎలా సాగింది, చివరికి అతను ఎందుకని జైలుకి వెళ్లాల్సింది వచ్చింది. ఇది మూవీ చెప్పాలంటే ఒక లైన్లో సింపుల్గా ఉంది, కానీ వాళ్ళు చూపించిన విధానం 2 గంటల సినిమా ఉన్నా కానీ చాలా లెందీగా అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్లలో అయితే అనవసరంగా యాక్షన్